ఒక లేడీ నయీం కల్వకుంట్ల లేడీ నయీం ఈమె చెప్పాలంటే లేడీ నయీం చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు మన వీడియోలో. వీళ్ళు ఏమని కేసు పెట్టిరంటే మహిళల పైన చీరలు లాగిండు తీర్మానం అని కేసు పెట్టిరు. వీళ్ళు క్యూనిస్ ఆఫీస్ సిబ్బంది అట వీళ్ళ చీరలు లాగిరు. రౌడీ అనుకుంటున్నావు, వీధి రౌడీ అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు గూండా అనుకుంటున్నావు, తెలంగాణలో ఒక లేడీ నయీం అనుకుంటున్నావా? లేడీ నయీం అయినా పెడుతున్నారు. నీ పాపంగా కూడా ఆగో ఎంత దారుణంగా కొడుతురు చూడు. ఇగో గమ్మెను ఇది లోపల్సింది వీళ్ళు విజువల్. ఇగో నమస్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత దౌర్జన్యం నిజంగా అందరం చూసినాం. దాదాపుగా క్యూనిస్ను ధ్వంసం చేసే ప్రయత్నం కాదు, క్యూనిస్ను ధ్వంసం చేయడం కాదు, తీర్మార్మలను హతమార్చే ప్రయత్నంగా దాడులు ఎట్లా కొనసాగినాయి, నిజంగా వాళ్ళ గూండాలు ఏ విధంగా ఏది క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసిరని కీలకంగా తెలంగాణ ప్రజానికం చూసిన నేపథ్యం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవితది దిష్టి బొమ్మల దహనం ఇప్పటికి కూడా ఆగడం లేదు. అయితే ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత ఇప్పటికి కూడా తగ్గకుండా ప్రెస్ మీట్ పెట్టి తన ఏదో నిజంగా ముఖ్యమంత్రి మీద కొట్లాడుతున్నట్టు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసిన గూండాలు ఎవరు, ఇప్పుడు కవితక్క వెంబడి తిరుగుతున్న గూండాలు ఎవరు, అది నేను వేరే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత దౌర్జన్యం నిజంగా మనం ఒక్కవైపే చూసినాం. అంటే ఇప్పుడు క్యూనిస్లో ఆఫీస్లో ఉన్న వ్యక్తులు వీడియో తీస్తే మనం ఒకవైపే చూసినాం. అందులో క్లియర్గా మనకు కనబడ్డది. కానీ ఆఫీస్ నుండి వచ్చే ముందే, అంటే ఆఫీస్కి ఎంట్రీ అయ్యే ముందే కర్రలతోని రాడ్లతోని ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుకుంటూ వచ్చారు అన్నది కీలకంగా వాళ్ళే వీడియో తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనకి ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ అంటే కవితక్క దగ్గర మేము ఇట్లా దాడులు చేసినాం, నిజంగా అక్క మా పేమెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలనే విధంగా వాళ్ళు విజువల్స్ తీసుకొని ఒక న్యూస్ ఛానల్కి అప్పచెప్పారు. ఆ న్యూస్ ఛానల్ నుంచి దానిలో వచ్చిన విజువల్స్ ఇప్పుడు నేను క్లియర్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు కొందరు అంటా ఉన్నారు కదా, మీడియా ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానల్లో సింపతి కోసం నిజంగా కవితక్క పైన కేసు అయితే ఏమనుకుంటే చట్టాలు తను చేసుకపోతాయి కాదంటలేం. కాకపోతే మీ సింపతి చూపెట్టి తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేసే విధంగా మాకే దెబ్బలు తాకినాయి, మాకే సుత్తలు పట్టి కొట్టిరు, మా మొఖాలు చిప్పలు వలిగినాయి అని చెప్తా ఉన్నారు కదా. మీ మొఖాలు చిప్పలు వలిగినాయా, మీరు ఏమేమి వలగొట్టారు అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక లేడీ నయీం కల్వకుంట్ల లేడీ నయీం ఈమె చెప్పాలంటే లేడీ నయీం చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు మన వీడియోలలో. లేడీ నయీం ఈమె ఆడపిల్ల కాదు, లేడీ నయీం నిజంగా నయీం ఆస్తులను దొబ్బేసి ఈ లేడీ నయీం లెక్క తయారైంది. తెలంగాణలో మరో లేడీ నయీం అని పోల్స్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. కల్వకుంట్ల దొరసానికి ఇంకా అహంకారం తగ్గకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిందో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేసిన. మరొక్కసారి మీకు ముందే ఏం జరిగింది అంటే క్యూనిస్లో జరిగిన విజువల్సే దాదాపు ఇప్పటి వరకు అన్ని ఛానళ్లలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కూడా అదే చూపించిన, క్యూనిస్లో జరిగిన విధ్వంసం ఏ విధంగా జరిగింది, క్యూనిస్లో తీసిన వీడియోలు మాత్రమే మీకు చూపించిన, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ మీకు కొన్ని అంటే ఫోన్లో రికార్డ్ అయిన వీడియోస్ మాత్రమే చూపించిన, అది ఒక్కసారి చూపిస్తా. అయితే వీళ్ళు పేమెంట్ కోసం, కవితకు సంబంధించిన బ్యాచ్ పేమెంట్ కోసం వీళ్ళు వీడియోలు తీసుకొని వచ్చి పెద్ద రాడ్లతోని సుత్తలతోని మొత్తం అసలు అద్దాలు ఎట్లా బలగొడుతూ ఉన్నారంటే అద్దాలు ఏ రకంగా బలగొట్టిరు, ఏం కథ, రక్తం ఏ విధంగా కారుతా ఉన్నది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి రౌడీలు, ఇలాంటి గూండాలను ప్రతిపక్షంలో ఉన్న పెంచి పోషిస్తున్న నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. కల్వకుంట్ల జాగృతికి నిజంగా చాలా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు మేలుకున్నారు, బీసీ ప్రజలు ముఖ్యంగా మేలుకున్నారు. బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్న వ్యక్తి పైన దౌర్జన్యంగా హతమార్చే కుట్ర చేసిరు. నిజంగా ఇప్పటికున్నా కానీ తీర్మార్మలను టార్గెట్గా పెట్టుకున్నారు. దాదాపుగా క్యూనిస్ ఆఫీస్కి పోయే గంత వందల మంది ముంగట దాదాపుగా క్యూనిస్ ఆఫీస్లో 1000 మంది లైవ్ చూస్తున్న నేపథ్యం. ఆ లైవ్ అయిపోయిన తర్వాత వీళ్ళు దాడి చేసి నిజంగా కవితక్క గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావని గుండాలు మీరు మత్తులో ఇష్టారీతిగా ప్రవర్తించిన తీర్మానం చూస్తాను. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం విజువల్స్ ఇట్లా. అయితే మీరు పేమెంట్ కోసం, కవితక్క దగ్గర పేమెంట్ కోసం మీరు వీడియోలు తీసుకొని ఎంత మంచిగా అంటే మేము కొట్టినాం చూడు కవితక్క అనే విధంగా, వీళ్ళే విజువల్స్ తీసుకొని ఎంత దారుణంగా అంటే కర్రలతోని రాడ్లతోని కొట్టి ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళల్లో నిజంగా కొన్ని ఛానళ్ళల్లో కూర్చుండి ఏది సౌతి తల్లి ప్రేమ ఉలకబోసినట్టు మీరు ఏడుస్తూ ఉన్నారు. బిడ్డలారా మీకు తగిన శిక్ష వేస్తుంది. ఒకవేళ వెయ్యకపోతే ఈ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శల పాలవుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నిజంగా క్యూనిస్ ఆఫీస్లో జరిగినది. ఏది మన విజువల్స్ క్యూనిస్ ఆఫీస్లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చూడు ఎంత దారుణం అంటే లేడా ఇట్లా మాట్లాడతాడు. కవితక్క గురించి ఎట్లా మాట్లాడతాడు, మా దొరసాని గురించి, మా పేమెంట్ ఇచ్చే దొరసాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారా అంటాడు. అటు చూడు
ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు 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 ఏమని కేసు పెట్టిరంటే మహిళల పైన చీరలు లాగిండు తీర్మానం అని కేసు పెట్టిరు. వీళ్ళు క్యూనిస్ ఆఫీస్ సిబ్బంది అట వీళ్ళ చీరలు లాగిరట. ఒక్కసారి క్లియర్గా చూడండి మిత్రుల, న్యాయస్థానాన్ని ఎట్లా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, వీళ్ళకి ఏం అవసరం, అసలు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ నిజంగా బాధ్యత గలగా ఎమ్మెల్సీ పదవిలో ఉండి నువ్వు ఏమైనా రౌడీ అనుకుంటున్నావు, వీధి రౌడీ అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు గూండా అనుకుంటున్నావు, తెలంగాణలో ఒక లేడీ నయం అనుకుంటున్నావా? లేడీ నయమైనా పెడుతురు నీ పేరు. ఇంత విధ్వంసంగా మనుషులను పంపించి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఏం లేదు నిరసన తెలపడానికి పోతే మా వాళ్ళ పైన కాల్పులు జరిపించామని చెప్తావు. సిగ్గున్నదా కొంచెమైనా మాట్లాడడానికి ఆ మాట? ఇక చూడు ఎంత దారుణంగా కొడతారంటే, ఇగో కండువాలు కనబడుతున్నాయా? అగో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు గన్మెన్లు, ఇక్కడ గన్మెను, ఇక్కడ ఈయన డ్రైవరు ప్రవీణ్ అని ఆల్రెడీ ఆపుతూనే ఉన్నాడు. ఇక చూడు ఈయన ఒక్కందరూ అయితే లేదు పాపం. మళ్ళా నా లోపల ఉన్నాడు, మళ్ళా నా ఆఫీస్ క్యాబిన్ ఇది. ఇగో చూడు వీళ్ళు ఇంత ఆపంగా కూడా ఆగో ఎంత దారుణంగా కొడుతురు చూడు ఒకసారి. గన్మెన్నే ఉల్టా కొట్టిరు వీళ్ళు. గన్మెన్లో కొట్టి ఆపురమ్మా ఎందుకు లోపలికి పోతురు అన్నందుకు గన్మెన్లోనే కొట్టి మీరు మీ పైన దాడులు చేసిరు, మా మోకాలు చెప్పలు వాళ్ళ కొట్టి అని చెప్తారు. ఇంత అన్యాయం ఉంటుంది ఎక్కడైనా? అంటే రేపు మనిషిని చంపినా కూడా అంతేనా? మమ్మల్ని చంపడానికి వచ్చినా మేము చంపినామని చెప్తారా? దొంగలు మీరు, కల్వకుంట్ల దొంగలు మీరు, కల్వకుంట్ల లేడీ నయం నీ పేరు. అలా చూడు ఏ రకంగా కొడుతురు పాపం ఆయన. నాకు వశపడక ఇక ఏం చెప్తారు? ఇక వశపడక ఇంతకన్నా దౌర్భాగ్యం అంటే వశపడక కాల్పులు జరిపి ఏం చేస్తారు మరి? మనుషులు కొడతా ఉంటే మీద వాడు కొడతా ఉంటే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆడ ఇంకా గన్మేను అక్కడ ఉన్న గన్మేను గన్ను తీసుకుని కాల్చే ప్రయత్నం చేసినట్టు తీర్మానం. అంతే ఎంత దారుణం అంటే చూడు, నీకు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీడియా కొట్టి. అది ఇక్కడ అద్దాలు బలకొడుతున్నారు, ఎక్కడెక్కడ అద్దాలు బలకొడుతుంటే లోపలికి వెళ్ళి గన్మెన్ వచ్చి ఇక షూట్ తప్పదుగా. మరి మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు అత్యవసర పరిస్థితిలో మరి వాళ్ళు గౌరవ ఎమ్మెల్సీని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా, కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందా? మరి 5 రౌండ్లు కాల్పులు జరిపారు, తప్పేముందల్లా? అప్పటి కూడా ఇగో కదులుతలేరు. ఒక పక్క చూడు, ఇక ఒక పక్క చూడ్రి. ఈ విషయం ఏంటంటే కదులుతలేరు కూడా. ఈ మధ్య మత్తులో ఏ విధంగా వీరంగా సృష్టించారంటే ఇక చూడు, ఈ రక్తం ఎందుకు వచ్చింది, ఈ రక్తం ఇవ్వాలి నిజంగా ఏ రకంగా విధ్వంసం చేసిరు ఈ కథ ఏందనేది ఇగో నేను చూపిస్తాను. ఒకసారి చూడరు క్యూనిస్ ఆఫీస్లో ఇగో మొత్తం రక్త శిబిరం. ఇక చూడు అద్దాలు పడగొట్టి మొత్తం ఎక్కడెక్కడ తుక్కేసి ఇదొక పక్క ఉంటే ఓ పక్క ఫైరింగ్ జరుగుతూ ఉంటే ఏం తెలియనట్టు ఏదో రబ్బర్ బుల్లెట్లు పైకి ఇడుస్తున్నా అన్నట్టు ఇట్లనే నిలబడి చూస్తూ ఉన్నారు. రబ్బర్ బుల్లెట్లు అనుకున్నారా? దరిద్రులారా, పేమెంట్ కోసం పైసల కోసం మీరు ఈ దారిలోకి దిగబడతా ఉంటే రేపు చస్తే మీ పిల్లలు ముండబోస్తారా దరిద్రులారా? ఏం తెలవనట్టు ఇగో గిల్ల చూడు. ఇగో ఓ పక్క ఈడ గన్మెన్లు షూట్ చేస్తా అంటే పైకి రౌండ్స్ కాల్ చేస్తా ఉంటాయి. ఈడు వార్నింగ్ ఇస్తాడు చూడు. ఇగో వీళ్ళ కథ చూడండి. ఈడెవడెవడు ఏం కథ ఇగో గిడు చూడు. ఈయన గుర్తుపట్టుర్రి మరొక వీడియోలో వీడెవడు ఈయన కథ ఏందని నేను చెప్తా. ఇగో ఈయన గుర్తుపట్టుకోరు ఒకసారి, ఈయన పెట్టుకోరి. ఇగో ఓ పక్క ఈడ గన్మెన్లు కాల్పులు జరుపుతా ఉంటాయి. పైకి ఈడు నినాదాలు ఖబర్దార్ అంటాడు. ఈడు సోయి లేకుండా ఎందుకు రాగచ్చిరా? రేపేమన్నా అయితే పిల్లలు ఎవరు చేస్తారా? కవితక్క చేస్తుంది అనుకున్నారా? మీ కవితక్క ఇట్లా వచ్చి చేస్తా అనుకున్నారా? బేవకూఫ్ వాళ్ళరా? ఇగో ఇంకా కూడా పుస్తకం ఓ పక్క కాల్పులు జరుపుతా ఉన్నాడు, పక్క పుస్తకం చూపెడతా ఉన్నాడు. అయినా కూడా ఇంకా కూడా దాడులు చేస్తామని మీదికి వస్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉన్నది కదా. ఒక్కసారి వీళ్ళ విజువల్స్ అంటే మేము ఏం చేయలే, మేము సుత్తపూసలము, మేము శుద్ధపూసలము, మేము ఏం చేయలే, వాళ్ళే మా చిప్పలు ఇరగొట్టిరు. ఆ క్యూనిస్ ఆఫీసులకు ముంగట ఉన్న వాళ్ళని ధర్నా చేస్తున్నాను, అంత శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాను, లోపల తీసుకుపోయి చిప్పలు ఇరగొట్టి కూర్చుని పెట్టినని మాట్లాడుతున్నావు కదా. దొంగనా కొడుకల్లారా, మీరు తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నారా? రౌడీజం చేద్దాం అనుకుంటున్నారా? ఒకసారి చూడరు. ఇగో రైట్, ఇగో ఈ విజువల్స్ ఒకసారి చూడాలి. ఈ విజువల్స్లో క్లియర్గా కనబడుతుంది మీకు ఎవడు వాళ్ళకి కొట్టిండు ఏం కథ అన్నది. ఇగో గమ్మెను ఇది లోపల్స్ ఉంది. వీళ్ళు విజువల్ ఇక చూడరు. ఇగో ఒకసారి చూడరు. కట్టెలు ఏది మన ఇది రాడ్లు కట్టెలు ముంగట అద్దాలు ఉంటాయి. ఇగో కుర్చీలు ఎక్కడో అక్కడ ఎత్తేస్తా ఉన్నాడు.
గన్మెన్ పాపం అప్పటికే భయపడతారు. ఇప్పుడు సడన్లో ఒక 40 మంది అటాక్ చేస్తూ ఉంటే ఎవరైనా భయపడతారు. ఒక బాధ్యత కదా, ఎమ్మెల్సీ పదవిలో ఉండే ఎమ్మెల్సీ ఉన్నాడల్లా, ఆయనను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పటికే పాపం వీళ్ళు భయపడతా ఉన్నారు. ఆడికి ఇక లోపల నుంచి వీడియో తీసుకున్నారు. ఇగో ఎక్కడ రాట్లు చూడరు. ఇగో ఎంత విధ్వంసం అంటే మళ్ళీ వీళ్ళ వీడియోలు తీసుకుంటూ పోతా ఉన్నారు లోపలికి. ఎట్లా ఏ రకంగా కవితక్క చూడు ఏ రకంగా మేము విధ్వంసం సృష్టించినాం, మా పేమెంట్ సంగతి ఏంది నిజంగా చూడు అన్నట్టు. నువ్వు చూడు, నువ్వు అప్పయ్యపిన బాధ్యత ఏ రకంగా మేము సక్రమంగా చేపట్టినాం, మేము ఏ రకంగా విధ్వంసం సృష్టించిన చూడు అనే విధంగా వీళ్ళ వీడియోలు తీసుకుంటూ పోతా ఉన్నారు. గమ్మెను ఆపురు అని చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా ఆపురు అని చెప్తా ఉంటే ఇగో రాట్లు చూడు కట్టెలా ఇటు కొడతానే ఉన్నాడు. ఇక ఆల్రెడీ కండ ఉన్నది, ఆ మహిళ లోపలికి పోతూనే ఉన్నారు. ఏ గింత దారుణమా! అప్పటికి ఆపని చెప్తూనే ఉన్నాడు. ఆయన కుర్చీలో ఇరగొట్టిరు, ఎక్కడదక్కడ గ్లాసులు ఉంటే గ్లాసులు పలకొట్టిరు. ఇగో లోపలికి పోయి మొత్తం విధ్వంసం ఎక్కడిదక్కడ. ఇగో అప్పటికే లోపలికి వెళ్ళి ఇది బయటకు వెళ్ళి తీసిన వీడియో ఇది. అంటే మనం ఇంతకుముందు ఇది చూపించే వీడియోలు కొన్ని లోపలికి వెళ్ళి గన్మెన్ పెట్టిన లోపల గన్మెన్ బయట ఉన్న లోపల ఉన్నట్టుగా కనబడ్డాయి కదా. అది క్యూనిస్ ఆఫీస్లో ఉన్న తీసింది. వీళ్ళు తీసుకున్న వీడియోలు ఇవన్నీ వీళ్ళు తీసుకున్న వీడియోలు. ఈ దొంగలు ఇక చూడు గింత విధ్వంసం. ఆ కుర్చీలు అప్పటికే ఎక్కడ ఇరగొట్టేసారు మొత్తం. ఈ విజువల్స్ అన్నీ వీళ్ళు తీసినాయి. ఆల్రెడీ అక్కడ గన్ను పెట్టిండు ఆయన. ఆపమని చెప్పంగా కూడా ఇగో మొత్తం రాట్లు బట్టి ఆగా చూడు వాడు కొడుతూనే ఉన్నాడు. ఇగో ఆమె పోతూనే ఉన్నది, మాకేం తెలియదు అన్నట్టు. ఆమె లోపలికి పోతుంది జాగృతి కండు వేసుకొని. పోయి ఇంత విధ్వంసం సృష్టించి మీరు ఇన్ని కథలు పడుకుంటా ఇంత అల్లకల్లోలం చేసి ఈరోజు ఏం తెలియనట్టు నంగనాసి లెక్క మళ్ళీ అక్కడ పోయి గుత్తా సుఖేందర్ రెడ్డికి అక్కడ కంప్లైంట్ ఇస్తుంది, చైర్మన్కు మండలి చైర్మన్కి ఆడ కంప్లైంట్ ఇస్తుంది, ఇక్కడ డీజీపీ కంప్లైంట్ ఇస్తుంది. ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మేమేం ఏం తెలియదు శుద్ధపూస మళ్ళా నన్ను ఓటర్ లిస్ట్కి వెళ్ళి తీసేసినామని మాట్లాడతావు. బిడ్డ వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. నిజంగా ఈ విజువల్ చూస్తూ ఉంటే చాలా మందికి అర్థమైంది, ఇక ఈ క్లియర్గా అర్థమైంది కదా. ఎవరిని కొట్టిరు, కర్రలు రాట్లు తీసుకుపోయి తమాషాలు చేసుకుంటే మొత్తం ధ్వంసం చేసి క్యూనిస్ ఆఫీస్ను ధ్వంసం చేసి అద్దాలు బలగొట్టి ఈరోజు మా మోకాలు చిప్పలు ఇరగొట్టినాం. చెప్పడానికి కూడా సిగ్గుండాలి బాడుకో. కొందరు జర్నలిస్టులకు చెప్తా ఉన్నా లుచ్చాగలరా, అరే మీరు నిజాన్ని చూపెట్టండి రా. మీరు మొఖాలు చిప్పలు ఎవరు అడిగినారా? మొఖాలు చిప్పలు వలిగినాయి, మాయ వలిగినాయని మైకు పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. మైకు పెట్టి మాట్లాడి మొఖాలు చిప్పలు వలిగినారా వాళ్ళవి? దరిద్రులా ఎవర్రా? ఈ రాడ్లు తీసుకుపోయి పెద్ద పెద్ద రాడ్లు ఎవరురా? ఇవన్నీ వలగొట్టింది ఎవరురా? ఇవన్నీ వలగొట్టింది ఎవరు? ఇదంతా ధ్వంసం చేసింది ఎవరు? మీకు ఇదంతా ఏంది? ఇవి కట్టలేవు, కర్రలు రాళ్ళు కదా మొత్తం. ఏంది అది ఏందనుకుంటా పత్తి పొరక అనుకుంటారు, లేకపోతే ఇట్లా పత్తి పొరక కొట్టినట్టు కొట్టుకుంటా పోతా ఉన్నారు అద్దాలను. ఇంత విధ్వంసం. మరి ఇప్పుడు ఏమైనా జరుగుతుంది. మీ భార్య పిల్లల పరిస్థితి ఏంద్రా? మీ కవితక్క చేస్తాదిరా మిమ్మల్ని ఇప్పుడు మీ పేమెంట్ ఇచ్చిన కవితక్క చేస్తుంది ఏమన్నా? కిరాయి లెక్క వీధిరావుల లెక్క మళ్ళీ మన బీసీ ఎస్సీ ఎస్టీలే సిగ్గు లేకుండా ఒక దొరసారి కోసం సిగ్గు అనిపిస్తుంది కొంచెమన్నా దాడులు చేసడానికి ఆఫీసు మీద. ఇది మళ్ళీ ఒక్కసారి చూపెట్టాలని మీకు చూపెడుతున్నా, ఎందుకంటే ఇదివరకు కూడా చూపెట్టినా. కానీ విజువల్స్ ఏందనేది మేము కర్రలు పట్టుకురాలి, వాళ్ళే తీర్మానానికి సంబంధించిన అనుచరులే అది సుత్తెలు పట్టుకొచ్చి మా అంటారు కదా ఇది షిప్పలు వాళ్ళకొట్టిరని చెప్తా ఉన్నాడు కదా. అందుకోసమని మీరు చెప్పిన విజువల్సే. ఈ కర్రలు కాదు, ఇవి కర్రలు కదా, రాడ్లు, ఐరన్ రాడ్లు. గింత దౌర్జన్యమా తెలంగాణలో? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల దొరసాని అహంకారం దిగేదాకా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కల్వకుంట్ల కవిత దొరసాని అహంకారం దిగేదాకా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ, నువ్వు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నువ్వు ఎక్కడ నిల్చున్నా కానీ మేము లైన్లోనే ఉంటాం. ఎప్పుడు కానీ లైన్లోనే ఉంటాం మేము. ఇక ఎందుకంటే నీ అహంకారం, నీ దొరపోకడ ఇవన్నీ నడవ జాంతానే ముందు నడిచే కావచ్చు. వెనకటి కాలంలో దొర పెత్తందారం అంటే నిజంగా పేద ప్రజలను బెదిరించుకొని బతకడం అవి వెనకటి నడిచినాయి కావచ్చు. మళ్ళీ హైదరాబాద్ పోయిన దొరలను మళ్ళీ గ్రామాలలో తీసుకొచ్చి మనం దౌర్జన్యంగా మన బిడ్డల దాడులు చేయించుకుంటా ఉన్నాం. మన దరిద్రం గట్లా ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.